ఈ మధ్య కాలంలో టీమిండియాకు అటు టెస్ట్ మ్యాచ్‌లోను, ఇటు ఓడిఐ మ్యాచ్‌లోను ఏమాత్రం కలిసి రావట్లేదు. మన దగ్గర చాలా మంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 2 ఫార్మాట్‌లో సిరీస్‌లో ఓడిపోతూనే ఉన్నాం. దీని ఎఫెక్ట్ మొత్తం కోచ్ గౌతమ్ గంభీర్‌పై, అలాగే మన టీమిండియా క్రికెటర్స్‌పై చాలానే పడింది. ముఖ్యంగా మన టెస్ట్ క్రికెట్ పూర్తిగా పతనమైపోయిందని, ఇక ఇండియా టెస్ట్ అలాగే వన్డేలలో రాణించడం చాలా కష్టమని చాలామంది చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే టెస్ట్ క్రికెట్‌లో చాలా ఓటములు చూడాల్సొచ్చింది. అలాగే రీసెంట్గా ఇదే సౌత్ ఆఫ్రికా టీంతో మన దేశంలోనే మన వాళ్ళు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి క్లీన్ స్వీప్ అయ్యారు. ఇక ఓడిఐ పరిస్థితి కూడా అలానే ఉంటుందేమో అనుకునే లోపే మన వాళ్ళు పూర్తిగా కమ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సిరీస్లో కింగ్ విరాట్ కోహ్లీ దుమ్ము లేపుతున్నాడు. ఆయన ఆడిన మొదటి 2 మ్యాచ్లో కూడా 2 భారీ సెంచరీలు బాదేశాడు. అంతకుముందు జరిగిన 2 మ్యాచ్ల్లో ఒకటి టీమిండియా గెలిస్తే ఒకటి సౌత్ ఆఫ్రికా గెలిచింది. కాబట్టి ఇప్పుడు జరిగిన 3వ మ్యాచ్ ఇద్దరికి కూడా డూ ఆర్ డై మ్యాచ్లా మారింది. కానీ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాని చిత్తు చేసి ఓడించింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను 2-1 తేడాతో ఇండియా కైవసం చేసుకుంది. కనీసం ఈ ఫార్మాట్లో అయినా ఇండియా సిరీస్ గెలిచి తన సొంత గడ్డపై పరువు నిలబెట్టుకుంది. ఇక ఈ మ్యాచ్లో హైలైట్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ మొదలయ్యే కంటే ముందే చాలా రోజుల తర్వాత టాస్ రూపంలో టీమిండియాకు అదృష్టం కలిసి వచ్చింది. మన తెలుగు గడ్డపై వైజాగ్ వేదికగా జరిగిన ఈ 3వ వన్డేలో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో టీమిండియా అంటే వరుసగా 20 వన్డేల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది. అంటే చివరిసారిగా మన వాళ్ళు 2023 వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మాత్రమే టాస్ గెలిచారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక టాస్ కూడా గెలవలేదు. అలాంటిది ఇన్ని రోజుల తర్వాత టాస్ గెలవడంతో ఒక పక్క అభిమానులంతా అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటే, మరో పక్క హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఏకంగా మ్యాచే గెలిచామనే రేంజ్లో ఎగిరి గంతేశాడు. ఎందుకంటే వైజాగ్ పిచ్లో టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. మీరు గమనించినట్లయితే లాస్ట్ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోవడం వల్ల ఇండియాకి ఎంత నష్టం జరిగిందో కళ్ళారా చూసాం. ఇక మ్యాచ్లో టాస్ గెలవగానే కేఎల్ రాహుల్ ఇంకేం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే ప్లేయింగ్ లెవెల్లో కూడా కొన్ని మార్పులు చేస్తూ బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అతని స్థానంలో తిలక్ వర్మని ఆడించారు. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా టీంకి ఈ మ్యాచ్లో మాత్రం మన బౌలర్స్ చుక్కలు చూపించారు. స్టార్ట్ చేసిన మొదటి ఓవర్లోనే బిగ్ షాక్ ఇచ్చారు. హర్షదీప్ సింగ్ వేసిన మొదటి ఓవర్లోనే ర్యాన్ రికల్టన్ 0 పరుగులకి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ దెబ్బతో 1 పరుగుకే సౌత్ ఆఫ్రికా తన మొదటి వికెట్ని కోల్పోయింది. ఇక క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ టెంబో బౌమతో కలిసి డికాక్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆడుతున్న ఈ జోడీ క్రీజ్లో సెట్ అయ్యేందుకు కొంచెం టైం అయితే తీసుకుంది. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 1 వికెట్ కోల్పోయి 42 పరుగులు మాత్రమే చేసింది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 11వ ఓవర్లో డికాక్ వరుసగా 2 సిక్సర్లకు బౌండరీ బాది స్పీడ్ పెంచేశాడు. ఇక అదే స్పీడ్తో జడేజా బౌలింగ్లో కూడా 6 బాది తన హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. రాను ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న బౌమాని 48 పరుగులకి అవుట్ చేశాడు. బౌమా అవుట్ అయినా కూడా డికాక్ మాత్రం తన జోరుని కొనసాగిస్తూనే ఉన్నాడు. అతనికి తోడుగా బ్రిడ్జ్కి కూడా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్రిడ్జ్కేను ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్లోనే అడన్ మార్కరం కూడా కేవలం 1 పరుగుకి అవుట్ అయ్యాడు. ఇక మరోపక్క డివార్డ్ బ్రేవ్స్ సాయంతో 8 బంతుల్లోనే డికాక్ సెంచరీ చేసిన తర్వాత డికాక్ని కూడా ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్ బౌల్ చేశాడు. ఇక క్రీజ్లో కుదురుకునే ప్రయత్నం చేసిన డివార్డ్ బ్రేవ్స్ కూడా 19 పరుగులకి కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన బ్యాటర్స్ ఎవరూ కూడా అంతగా రాణించలేదు. కార్బిన్ జోష్ 9 పరుగులు, లుంగి ఎంగిడి 1 పరుగు చేసి అవుట్ అయితే కేశవ్ మహారాజ్ మాత్రం 20 పరుగులకి నాట్అవుట్గా నిలిచాడు. ఇక చివరగా బాట్మాన్ను 3 పరుగులకు క్లీన్ బౌల్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ సఫారీ ఇన్నింగ్స్ని అక్కడితో ఆపేశాడు. ఈ ఇన్నింగ్లో మాత్రం మన బౌలర్స్ పూర్తిగా ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా కుల్దీప్ యాదవ్లు సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ మరో 4 వికెట్లు తీస్తే జడేజా ఇంకా హర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 271 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్కి మొదటి నుంచి మంచి ఆరంభం దొరికింది. ఓపెనర్స్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించారు. మొదటి వికెట్కి ఏకంగా 155 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. మొదట్లో క్రీజ్లో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నా కూడా ఆ తర్వాత తమదైన స్టైల్లో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న జైస్వాల్ ఈ మ్యాచ్లో మాత్రం సాలిడ్గా కంబ్యాక్ ఇచ్చాడు. 75 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అటు రోహిత్ శర్మ కూడా 54 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని సాధించాడు. అలాగే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడిన ఆటతో ఒక గొప్ప రికార్డును కూడా సాధించాడు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్లో 20,000 పరుగుల మైల్ స్టోన్ చేరుకున్న 4వ భారత ఆటగాడిగా అర్ధని ఘనత సాధించాడు. కేశవ్ మహారాజ్ వేసిన 14వ ఓవర్ 4వ బంతికి సింగిల్ తీసి ఘనత సాధించాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 27,910 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 24,064 పరుగులతో రోహిత్ శర్మ కంటే ముందున్నారు. 2007లో తన అంతర్జాతీయ క్రికెట్ని ప్రారంభించిన హిట్ మ్యాన్ 67 టెస్టులు 4,301 పరుగులు, టీ20లో 4,231 పరుగులు,
వన్డేలో 11,491 పరుగులు చేశాడు. ఇలా రోహిత్ శర్మ జైస్వాల్ దెబ్బకు సౌత్ ఆఫ్రికాపై 10వసారి 100 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లభించింది. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ సిరీస్లో బ్లాక్ బస్టర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ తోడవడంతో జైస్వాల్ కూడా బ్యాట్కు పని చెప్పి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. దీంతో యశస్వి జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీని కంప్లీట్ చేశాడు. మరోవైపు 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో దూకుడుగా ఆడుతున్న కోహ్లీ 40 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత పోటీపడి పరుగులు రాబట్టిన ఈ జోడీ 61 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ముఖ్యంగా ఇందులో కార్బిన్ జోష్ బౌలింగ్లో లాంగ్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన నో లుక్ 6 మాత్రం ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇండియా సులభంగా మ్యాచ్ గెలిచి సిరీస్ కూడా గెలుచుకుంది. టోటల్గా ఈ మ్యాచ్లో జైస్వాల్ 116 బంతుల్లో 10 4లు 2 సిక్సర్లతో 107 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 42 బంతులు 4 బౌండరీలు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక హిట్ మ్యాన్ కూడా 73 బంతుల్లో 7 4లు 3 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో కేవలం కేశవ్ మహారాజ్ ఒక్కడే వికెట్ తీయగా మిగిలిన బౌలర్స్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ సిరీస్లో రోకోజుడికి మాత్రం చాలా పేరు వచ్చింది. వీళ్ళు కనుక ఇదే ఫామ్లో ఆడితే ఇంకా చాలా మ్యాచ్ల వరకు వీళ్ళు రిటైర్మెంట్ అవ్వకుండా ఆడగలుగుతారు. ఈ సిరీస్లో కూడా అందరికన్నా ఎక్కువగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మాత్రం అందరికన్నా ఎక్కువగా హ్యాపీగా ఉన్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.